రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది అంటే ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయటం, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతుల్ని ఇప్పటి ప్రభుత్వం మీద రుద్దటం, అనేక విషయాల్లో ఏదో ఒక రకంగా రాజకీయం చేయటం కోసమే, శవ రాజకీయాలు చేయటం కోసమే వైఎస్ఆర్సీపీ పుట్టిందా అనే రకంగా ఉంటుంది. అంటే ఇది పార్టీలకు అతీతంగా చెప్పినా కానీ అసలు ఇందులో నిజం ఎంత ఉంది? ముఖ్యంగా నిన్న అటు బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రిగా ఉత్తరాంధ్రకు ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ వైఎస్ఆర్సీపీ మాట్లాడేటువంటి ఆ మాటల్లో ఆయన కూడా చేరిపోయారా అనిపించింది. అంటే రీసెంట్ గా విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మాజీ సైనికుడు ఇల్లును కూల్చివేయించిన టీడీపీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఇలాంటిది ఇంకెప్పుడు నేను చూడలేదు, ఇలాంటివి గత ఎన్ని సంవత్సరాలుగా మీ రాజకీయాల్లో కానీ మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పి. అంటే ఆయన మర్చిపోయారేమో, అధికారంలోకి రావటమే అటు ప్రజావేదికని ప్రజల డబ్బులు పెట్టి, ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికను కూడా కూల్చేశారు. అలాంటి చాలా జరిగింది అనుకోండి. అయితే దీని గురించి అక్కడ ఉన్నటువంటి నెల్లిమర్ల లోకం మాధవ్ గారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా మంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అసలు నిజం ఎంత, ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే ఒక మాజీ సైనికుడి ఇంటికి సంబంధించి ఒక గోడని, ప్రహరీ గోడని కూల్చివేయటం అనేది ఇది ఎంతవరకు జరిగింది? అక్కడ ఇది కూడా చూసారా, ఇల్లు కూల్చివేయించేశారు, ఇల్లునే కూల్చేశారు అని చెప్తున్నారు. కానీ అక్కడ కూల్చింది ప్రహరీ గోడ. అది కూడా అక్కడ చాలా ఇళ్లకు వెళ్లే దారికి ఆ ఒక్కటే దారి ఉండటంతో ఆయన అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పి చూశారట, అక్కడ గోడ కట్టద్దు, గోడ కడితే గనక ఆ దారికి వెళ్లే వాళ్ళందరికీ కూడా దారి ఇబ్బంది అవుతుంది అని. దానికి ఆ సైనికుడు, నేను ఆర్మీలో పనిచేస్తాను, నా వెనకాల వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఉన్నారు, మా రిలేషన్స్ ఉన్నారు, మమ్మల్ని ఎవడు అడ్డుకోలేడు అనే విధంగా ఆయన గోడ కట్టుకున్నారు. అంతేకాకుండా ఆ గోడకి అలా కట్టద్దు అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు కూడా, పంచాయతీ వాళ్ళు కూడా అక్కడ ఇవ్వటం, అంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ గోడను వెంటనే తీసేవేయాలి అని చెప్పి. నెల్లిమర్ల మండలం దన్నాపేట గ్రామంలోని నివాసం చేసినటువంటి పత్తిపాడి పడిచేడి తండ్రి లేట్ అప్పయ్య కింద దాఖలైనటువంటి షెడ్యూల్ కనుపరిచినటువంటి భూమిని ఉత్తర్వులు లేక ఆక్రమించుకున్నట్లు చెప్పుకొంచున్నారు. సదరు భూమి ప్రభుత్వం వారిది, నీకు తెలియజేయడం అనేదిగా, ఇట్లు నీకు ఇష్టం ఉన్న ఎడల నీవు నేరుగా గాని వ్రాతపూర్వకంగా గాని దానికి శిక్షకి అంటే సెక్షన్ కింద ఈ భూమి నిండు పన్ను 1995 సంవత్సరాలకు సంబంధించి సెక్షన్ వెలువడుతుంది. దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది ప్రభుత్వ భూమి, నువ్వు దాంట్లో ఇల్లు కానీ ఎలాంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన కట్టేశాడు గోడ. అంటే ఆ దారిలో వెళ్లాల్సినటువంటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అయినా కూడా ఆయన వినకుండా ప్రభుత్వ భూమిలో ఆయన కట్టేసుకోవడం. దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎప్పుడు 26వ తారీఖు 12వ నెల 2023 తహసీల్దార్ ఇచ్చినటువంటి, అంటే ఆక్రమణకు గురైనటువంటి ఆ స్థలాన్ని మీరు వెంటనే అది తీసేయాలి, ఇళ్ళు కానీ ఇంకొకటి కానీ ఏది కట్టకూడదు అని చెప్పి ఇచ్చినటువంటి దాంట్లో ఆయన కట్టుకున్నాడు. దానికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ లో 2023లో డిసెంబర్ 26వ తారీఖు ఇచ్చినటువంటి నోటీసు ఇది. అది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఇక్కడ సంతకం కూడా పెట్టారు. సదరు వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు సంతకం కూడా పెట్టారు. అయినా కూడా దాన్ని మళ్ళీ కూల్చేశారు అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వం? నోటీసులు ఇచ్చింది ఎప్పుడు? ఇప్పుడు కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నట్టు అడ్డం పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు అనుకున్నా చెప్పినా కూడా అలాంటి వ్యక్తులకి దాన్ని మళ్ళీ కూల్చేశారు. అది కూడా టీడీపీ వాళ్ళే కూల్చేశారు. కొన్ని ప్రహరీ కూడా కాదు కూల్చేసిందంట, మొత్తం ఇంటినే కూల్చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద మళ్ళీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఒక మీడియాలో మాట్లాడుతూ ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు, ఇలాంటి కక్ష సాధింపులు ఏంటి, ఇదేంటి అనుకుంటారు. అంటే కనీసం అంటే ఆయన ఒక ఉత్తరాంధ్రలో చాలా బలమైన నాయకుడు, ఆయన మాట అందరూ వింటారు చాలా మంది. అయినా కానీ ఆయన ఇలాంటి మాటలు ఇంకా ఆయన నమ్మి ఇలాంటి ఎందుకు చేయటం అనేది, ముఖ్యంగా ఇలాంటి ఆల్రెడీ కనీసం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దీనికి ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు నోటీస్ ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అవన్నీ తెలుసుకోకుండా కంప్లీట్ గా ప్రభుత్వం మీద ఏదో చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి, ఇది కూడా చాలా ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళే స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి లోకల్లో ఉన్నటువంటి మాటలు కూడా మనం వినొచ్చు, లోకల్ గా ప్రజల మాటలు. సరే వాళ్ళు దాడి చేసే విధానం చూశారు.
అక్కడ ఏం జరుగుతుందని చూడటానికి వెళ్ళాం. అది చేసే పని అన్నా పాత్రలు ఉంటాయి కదా, అది తీసేస్తాను ఆక్యుపై చేసినా నేను అనుకుంటాను. మమ్మల్ని చూస్తే అట్టం వీళ్ళలా మాట్లాడటం చూసి మాకు ఎందుకు వచ్చిందో పొలంలో తెల్ల వేసి అనుకోవడానికి వెళ్ళాను. ఆక్యుపై చేసినా తీసారా అంత తప్పగా నేను ఉండిపోతుంది. అంటే ఆక్యుపై చేసిన దానికి కూడా అది కూడా ఒక మాజీ సైనికుడిని భూమిని కూడా వదలలేదు, దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూల్చేశారు అని చెప్పే మాటలు చాలా మందికి ఇబ్బంది కలిగింది. అంటే ఒకటి ఆలోచించుకోవాలి, మనం ఏదన్నా అది అది ఏదన్నా మాట్లాడదలుచుకుంటే దాని గురించి నిజమేంటి కాదా అనేది ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పెద్దలు కూడా కొంచెం ఆలోచించి చేసి ఉంటే బాగుండేది. ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి చాలా మందికి అర్థమైపోయింది. అది కూడా నోటీసులు కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వంలోనే దానికి అంకురార్పణ చేశారు అది కూల్చేయడానికి. మరి కూల్చడానికి మూలకర్తలు వాళ్ళే అనుకోవాలా? అది కూడా ప్రభుత్వ భూమిని ఎవరైనా సరే, అది ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లైనా కానీ లేదంటే ఇంకొక రాజకీయ నాయకుడు అయినా సరే ఎందుకు వదిలేయాలి? అది కూడా ప్రజలు వెళ్లే దారిని కూడా కబ్జా చేస్తే ఎలా? దీని మీద నిజంగా ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది.